ఏపీలో పొలిటికల్ సినిమా నడుస్తుంది. ప్రభుత్వం యాక్షన్, సినిమా పెద్దల డైలాగ్స్ తో ఈ సీక్వెన్స్ రసవత్తరంగా మారింది. థియేటర్ల బంద్ అంటూ హడావిడి, ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్లు, ఆ నలుగురే అంటూ జనసేన నుంచి కామెంట్స్, సినిమా పెద్దల డైలాగ్స్, ఇలా రోజుకో ట్విస్ట్ తో పొలిటికల్ సినిమా సీక్వెల్ సాగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూల్స్ పాటించిన థియేటర్స్ పై కొరడా జలిపిస్తున్నారు. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సిట్టింగ్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యాలు, మంచినీటి సదుపాయాలపై ఆరా తీశారు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందని కూడా గమనించారు. మొత్తం 52 అంశాలపై తనిఖీలు చేశారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్లపై ఆకస్మిక తనిఖీలు అయితే మాత్రం అధికారులు నిర్వహిస్తున్నారు. అసలు థియేటర్ల నిర్వహణ ఏ విధంగా ఉంది, పరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నాయా లేవా, థియేటర్ల నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే అంశంపై పూర్తి స్థాయిలో అధికారులకు తనిఖీలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులందరూ కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు అధికారులందరూ కూడా థియేటర్లపై తనిఖీలు అయితే నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా థియేటర్ల నిర్వహణపై ఏ విధంగా ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం మనం కాకినాడ జిల్లా చాణక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర ఉన్నాము. నిన్న రాత్రి అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ థియేటర్ కూడా తనిఖీలు అయితే మాత్రం నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే లైసెన్స్ ఏ విధంగా ఉంది, లైసెన్స్ తర్వాత అంటే థియేటర్ లోపల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఫుడ్ కు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫైర్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తనిఖీలు ఇంకా కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. అంటే ఎటువంటి నామ్స్ కూడా పాటించిన థియేటర్లపై ఖచ్చితంగా కొరడా కూడా జులిపిస్తామని చెప్పి అధికారులు కూడా తెలపడం జరిగింది. ఝాన్సీ, అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి 52 అంశాలపై ప్రత్యేకంగా తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఝాన్సీ, అంటే సతీష్, మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు 52 అంశాలపై తనిఖీలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఏమైనా లోపాలు గుర్తించారా? అయితే నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఈ తనిఖీలు అయితే మాత్రం ప్రారంభించారు. ఇందులో కొన్ని అంశాలు, ఫుడ్ విషయంలో అధిక రేట్లు అయితే మాత్రం ఉన్నట్లు కొన్ని చోట్ల గుర్తించారు. అదేవిధంగా పార్కింగ్ అంశాలపై కూడా పార్కింగ్ లో కూడా అధికంగా రేట్లు కూడా వసూలు చేస్తున్నట్లు కూడా కొన్ని థియేటర్ల దగ్గర గుర్తించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అంటే చిన్న థియేటర్ల వద్ద అయితే మాత్రం సరైన టాయిలెట్స్ లేకపోవడం, పరిశుభ్రంగా లేకపోవడం కూడా గుర్తించి యాజమాన్యానికి వార్నింగ్ తో పాటు నోటీసులు కూడా అందజేస్తారు. వాటిని అంటే టాయిలెట్ కి సంబంధించి వెంటనే శుభ్రపరచకపోతే కనుక శుభ్రపరిచిన తర్వాతే షోలు కూడా వేయాలని కూడా చెప్పినట్లయితే మాత్రం కొంత తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ఈ తనిఖీల్లో కనుక యాజమాన్యం లోపాలను కనుక గుర్తించి వాటిని కనుక సర్దుకోకపోతే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి షోలు కూడా నిలిపివేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పారు. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే కనుక లైసెన్స్ తో పాటు థియేటర్ పూర్తిగా నియమాలన్నీ కూడా పాటించాలి. 52 అంశాలని ప్రత్యేకంగా తీసుకుని ఆర్డీఓ స్థాయి అధికారితో తనిఖీలు అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.